జిమ్ చేయడం బెటరా లేకపోతే యోగా చేయడం బెటరా? చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. నన్ను అడిగితే జిమ్ అండ్ యోగా రెండు చేయమని చెప్తాను నేను. సో నువ్వు జిమ్ చేయడం వల్ల నీకు బాడీ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అట్లానే నువ్వు యోగా చేయడం వల్ల నీ మెంటల్ డిసిప్లిన్ అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. సో నేనేం చెప్తున్నా అంటే, ఇఫ్ యూ వాంట్ టు లివ్ లాంగర్ జిమ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు లివ్ లాంగర్ విత్ బెటర్ మెంటల్ పీస్ అయితే మీరు ఖచ్చితంగా యోగా కూడా ఇంక్లూడ్ చేయండి. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, వర్కౌట్ తర్వాత వర్కౌట్ ముందు వార్మప్ స్ట్రెచింగ్స్ అనేది కంపల్సరీ చేయాలని చెప్తా కదా. సో అవి కూడా యోగా అండర్లోకే వస్తాయి. సో ఫైనల్ గా నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఎంత మంచిగా వర్కౌట్ చేసినా సరే రికవరీ కూల్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రమోట్ చేసేది యోగా. అండ్ అట్లానే నీ బాడీ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నా సరే నువ్వు లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే మజిల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెంగ్త్ అండ్ కార్డియో అనేది పక్కా ఉండాలి. అల్టిమేట్ గా నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఒక మంచి ఫిట్నెస్ లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటే నువ్వు ఫిజికల్లీ మెంటల్లీ బోత్ స్ట్రాంగ్ ఉండాలి. సో అందుకే యోగా అండ్ జిమ్ కాంబినేషన్ అనేది బెస్ట్ ఆప్షన్. సో